జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహన జయ 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 జయ. ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో తులారాశి కలిగినటువంటి వారికి గురువారము 1వ తారీఖు ద్వాదశితో మొదలుకొని 15వ తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటువంటి ఈ తులారాశి కలిగినటువంటి జాతకులకి ఈ 15 రోజుల వ్యవధి కాలము ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం. ముందస్తుగా ప్రతి మనిషి తమ తమ జీవితాలలో ప్రశాంతతని, మనశ్శాంతతని, తర్వాత ఒకరి కింద లోపడకుండా బ్రతికే విధానము, అప్పటి వరకు ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యలని అవరోధించి జీవించాలనుకునేటువంటి వ్యక్తులు వారి యొక్క నిర్ణయాలు చాలా సహజంగా మనుషులకు ఉంటాయి. అలాగే కొంతమందికి ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా అనుకూలంగా జీవించాలనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది జీవితాల్లో వారి మనసులో కూడా ఆలోచనలు ఉంటాయి. ఇలా ఈ 2 తరహా సంబంధించినటువంటి సమస్యలు రెండింటిని కూడా సకాలంలో అనుకూలంగా మార్చుకొని దానికి సంబంధించినటువంటి ఫలితాలను రాబట్టగలిగేటటువంటి సమయము ఒక్కొక్క రాశి కలిగిన వారికి ఒక సమయంలో వస్తుంది. అలాగే ఈ తులారాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులకి మాత్రము ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే అంటే ఈ ఆగస్టు మాసం అయినటువంటి 8వ నెల 1 నుంచి 15వ తారీఖు తిథుల కాలం మధ్య ఉంటుందో ఈ సమయ కాలాల్లో ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ వీటికి సంబంధించిన ఈ ఫలితాలని మీరు సాధించగలిగిన సమయము, ఇది మీకు అనుకూలంగా ఉండే సమయము. కాబట్టి ఇందులో మీరు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులు ప్రధానం. అంటే ఇంట్లో పెళ్ళిళ్ళకి సంబంధించినవి, గృహాల ప్రవేశాలకు సంబంధించినవి, కొంతమంది స్థల మార్పిడి, స్థాన మార్పిడి, ఏదైతే వారు ఉంటున్న ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకునేవారు, కొంతమంది అద్దె గృహంలోంచి సొంత గృహంలో వెళ్ళాలనుకునేటటువంటి వారు, మరికొందరు పిల్లల యొక్క భవిష్యత్తుల మీద ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళు ముడిపడకపోవటము, ఎన్ని విధాలమైన ప్రయత్నాలు చేసినా కానీ సంబంధాలు ఆలస్యం జరగటము, రేపు మాపని ఇలా వాయిదాలు పడటము, ఈ తరహా సంబంధించిన ఏదైతే కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ఉన్నాయో, అంటే బంధువులు, మిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, దగ్గర దాపు వాళ్ళందరినీ కలుపుకునేవి ఏమిటి? శుభ కార్యక్రమాలు. ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించినవే అందరూ గ్యాదర్ అవుతాం. కాబట్టి ఈ తరహా సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో మీకు చేతిదాకా అందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులని తలపెట్టడము, ఆ పనుల మీద మీరు కాస్త బిజీగా ఉండటము, అందులో మీ సంబంధించిన పనులని మీరు తప్పకుండా దాన్ని శుభప్రదంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా మీ యొక్క జీవిత విధానాలు ముందుకు వెళ్ళడం జరుగుతాయి. కాబట్టి ఈ తరహా సంబంధించిన పనులని మాత్రము ఈ సమయకాలంలో పూర్తి చేయగలిగేటటువంటి ప్రయత్నాలు చేయండి. చాలా చక్కటి ఫలితాలను కూడా మీరు పొందేటటువంటి పరిస్థితులు ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి తప్పకుండా జరుగుతుంది. కొంతమంది తల్లిదండ్రుల్లో బిడ్డల జాతకాల గురించి, వారికి జరగాల్సినటువంటి కార్యక్రమాల గురించి కొంత బాధతో కూడినటువంటి బాధ, పిల్లలకు సంబంధించిన కొన్ని సరైన సమయాలలో వారి జీవితానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు జరగలేదని, అంటే ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లల చదువులకు సంబంధించి ఏవైతే తల్లిదండ్రులకు బాధనిచ్చేటటువంటి సంఘటనలు ఉంటాయో అవి ఈ సమయకాలంలో మీకు తీరతాయి. కాబట్టి పిల్లల విషయాలలో కూడా మీరు చేయవలసినటువంటి పనిని ఆలస్యం లేకుండా ఈ సమయకాలంలో పూర్తి చేయగలిగే ప్రయత్నం చేయండి. అంటే ఒక్కొక్కరికి ఎన్ని సంబంధాలు చూసినా ముడిపడటం కుదరదు. అంటే ఈ సమయంలో మీరు చూడగలిగినట్టయితే మీకు ఇంతకు ముందు ముడిపడని సంబంధాలు కూడా ఈ సమయకాలంలో మీకు ముడిపడటం జరగటం, సంబంధాలు వివాహాలు వైపు ప్రయాణం చేయటము, లేదంటే ఉద్యోగాలకు సంబంధించినవి కూడా ఈ సమయకాలంలో మీరు ప్రయత్నాలు చేయటం వలన తప్పకుండా ఉద్యోగంలో కూడా మీరు స్థిరపడటము, అవి మీకు సెట్ అవ్వటము కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతుంది. కాబట్టి
స్త్రీలలో కానీ పురుషులలో కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినవి, బతుకు తెరువుకు సంబంధించిన విషయాలకు సంబంధించినవి మంచి మంచి ఫలితాలు మీకు ఈ సమయకాలంలో మీకు నోట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆ సమస్యలని మీరు అధిగమించడానికి, వాటిని సాధించడానికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి సమయాలు బాగున్నప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయనుకునే సమయం ఉన్నప్పుడు, అప్పుడు మనం చేయలేనటువంటి పనిని కూడా ఈజీగా చేయవచ్చు. కాబట్టి ఏదైతే ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉందో, ఈ సమయంలో మీరు సాధించదగినటువంటి పరిస్థితులు, సాధించదగినటువంటి విషయాలు తప్పకుండా మీకు ఆలస్యం లేకుండా తొందరగా జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితులు చేసుకోవటం అంత మంచిది కాదు. ఇది మీరు గుర్తుంచుకొని ప్రవర్తించడం చాలా మంచిది. అలాగే ఈ సమయకాలం మధ్యలో, అంటే ఈ 15 రోజుల మధ్యకాలం నుంచి కూడా అనారోగ్యంతో బాధపడేటటువంటి సంఘటనలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలం నుంచి, మధ్యతరం నుంచి, అంటే ఏదైతే ఈ 15 రోజుల్లో మొదట ఒక వారం గడిచిన తర్వాత నుంచి మీకు ఆరోగ్యపరంగా మంచి మంచి రిజల్ట్లు పొందటము, కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వారు కూడా డిశ్చార్జ్ అయ్యే పరిస్థితులు ఎదురవటము, ఆపరేషన్ దాకా వెళ్ళేటటువంటి కేసులు కూడా కాస్త మెడిసిన్స్తోనే తగ్గేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడటము ఈ సమయకాలంలో జరుగుతుంది. అలాగే కొంతమంది భార్యాభర్తలు ఎంతో కాలంగా సౌఖ్యత లేకుండా విడిపోదాము, గొడవలు పడి కోర్టులు, సమస్యలు, విభేదాలు, ఇబ్బందులు, అంటే ఇరువురు భార్యాభర్తల మధ్య వేరే కొంతమంది వ్యక్తుల వలన, పరాయి వారి వలన జరుగుతున్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సమస్యలు కూడా ఈ సమయకాలంలో వారి కాస్త సర్దుకొని ఆ సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు జరగటము. అలాగే మనుషుల యొక్క ప్రవర్తన, ఈ సమయకాలం ఆలోచించే విధానం కూడా చాలా చక్కగా ఉండటం అవసరము. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర ఎంత ధనము ఉన్నా, ఎంత సమస్యల్లో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా కానీ ఇంట్లో పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, కుటుంబ వ్యక్తులతో, అన్నదమ్ములతో, ఆడపడుచులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు కోప్పడే విధంగా ప్రవర్తించటము కానీ, దురుసుగా ప్రవర్తించే విధానంగా కానీ, ఎదుటివారిని తేలిగ్గా తీసేసేటటువంటి మాటలు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడటం కూడా ఈ సమయకాలంలో మీకు మంచిది కాదు. ఇది కూడా మీరు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. ఈ తులారాశి కలిగినటువంటి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లకు సంబంధించినవి, బదిలీలు, ట్రాన్స్ఫర్లకు సంబంధించినవి, వ్యాపారస్తులలో కూడా నూతన మార్గాలు వెతుక్కోవటము, కొంతమంది పార్ట్నర్స్తో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని, వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఏర్పరచుకోవడం కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది. సమాజంలో మీరు ఇంతకు ముందు ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులను కోల్పోయారో అది తిరిగి నిలబెట్టుకునేటువంటి విధంగా ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉండటము. అలాగే కొంతమంది మీ వ్యక్తిగత పర్సనల్ సమస్యల వల్ల ఒక్కొక్కరు టెన్షన్ పడటము, ఆందోళన చెందటము, సమస్యలు పడటము, ఏం జరుగుతుందో అనేటటువంటి భావంతో కూడిన, కొన్ని భయంతో కూడిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా పనులు కూడా ఈ సమయకాలం మిమ్మల్ని కాస్త సమర్థవంతంగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా కూడా నడుచుకునేలాగా ఈ తులారాశి స్త్రీ పురుషులు కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ 1 నుంచి 15 రోజుల వ్యవధి కాలంలో ఈ తులారాశి కలిగిన వారికి ముఖ్యమైన నిర్ణయాలు, భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, అలాగే చాలా కాలంగా మీరు ఏదైతే కొన్ని చేయవలసినటువంటి పనులు, దిగులుతో కూడిన, బాధతో కూడినవి, కొన్ని ఇబ్బందికరంతో కూడినటువంటి వ్యవహారాలు కూడా మీరు కాస్త సాధించగలిగిన అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పనులని వాయిదాలు వేయొద్దు, చేయవలసిన పనులని సకాలంలో పూర్తి చేసేదానికి ప్రయత్నించండి. సమయం అనేది మీకు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న టైంలోనే కొన్ని పంచాయతీలు, గొడవలు, కేసులు, తర్వాత కొన్ని ఎదుటివారితో ఉన్నటువంటి ఇబ్బందులు, వాగ్వాదాలు, వీటన్నిటిని కూడా మీరు సమర్థించుకోవడానికి, సర్దుకోవడానికి కూడా ఈ సమయకాలంలో మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఆ తరహా పనులని, అప్పులు, రుణ బాధలని తీర్చుకోవడానికి కూడా ఈ సమయం మీకు మంచి వెసులుబాటు అయ్యేటటువంటి సమయము. అలాగే ఈ మాసంలో 4వ తారీఖు అమావాస్య ఆదివారం రోజు వస్తుంది. అంటే సహజంగా ఆదివారం నాడు అమావాస్య అనేది చాలా తరచుగా మనకి చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. సంవత్సరంలో ఒక రోజే మనకి ఆదివారం అమావాస్య అనేది ఎదురవుతుంది. కాబట్టి
ఈ ఆదివారం అమావాస్య ఏదైతే ఈ తులారాశి కలిగిన వారికి వారి సమస్యలు ఏదైనా ఒక్కొక్కరికి ఒక బలమైన సమస్య, అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి లేకపోవడం కానీ, అనారోగ్యం సంబంధించిన సమస్య కానీ, ప్రేమకు సంబంధించిన సమస్య కానీ, ఏదైనా భార్యాభర్తలకు సంబంధించిన బాధ కలిగినటువంటి సంఘటన ఏదైనా ఒకరి మనసులో ఉండి ఆ సంఘటన వలన వారు రోజు ఏదో విధమైనటువంటి బాధని, ఇబ్బందిని అనుభవిస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆ సమస్యని మీరు ఒక తెల్లటి వస్త్రం మీద, అంటే 4వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి 3వ తారీఖు రోజున ఉదయకాలం వేకువజామున సమయంలో ఒక తెల్లటి వస్త్రం మీద మీరు ఏదైతే బాధించబడుతున్నటువంటి సమస్య ఉందో దాన్ని పూర్తిగా ఒక పెన్నుతో ఆ వస్త్రం మీద రాసి అందులో నల్ల నువ్వులు, మిరియాలు, అక్షంతలు, తర్వాత నవధాన్యాలు ప్రతిదీ కూడా ఒక గుప్పెడు మందమంతా తీసుకొని అవన్నీ కూడా ఒక తెల్లటి వస్త్రంలో వేసి ఒక ముడుపుగా కట్టి దాన్ని ఒక రాగి పాత్రలో నిండా పసుపు నీళ్లు పోసి ఇంట్లో పూజా మందిరం ముందు పెట్టి ఈ మూటని ఆ పాత్రలో, అంటే ఆ రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్ళల్లో కానీ, లేదంటే ఏదైనా ఒక బిందెడు ఉన్నటువంటి నీళ్ళల్లో కానీ, ఇంట్లో గాబులో కానీ ఇలా నీళ్ళల్లో నానివేయాలి. వేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ మూటని తీసుకొని మీరు ఏదైతే ఒక సమస్యతో మీరు వేతన పడుతున్నారో ఆ సమస్యను తలుచుకొని ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం ముందు జ్యోతి వెలిగించి ఆ మూటని మీ మీద నుంచి 3 సార్లు తిప్పుకొని సాయంత్రం వేళ చీకటి పడిన తర్వాత ఎక్కడైతే నది ప్రవాహం ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నీటిలో కానీ, చెరువులో కానీ, ఏదైనా కాలువలో కానీ, అంటే బావిలో కాకుండా చెరువులో కానీ, కాలువలో కానీ, సముద్రంలో కానీ, లేదంటే కొన్ని సందర్భాల్లో ప్రవహిస్తున్నటువంటి నీటి దగ్గర కానీ ఈ మూటని విప్పి అందులో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ నీళ్ళల్లో మీరు వేసినట్టయితే తప్పకుండా మీ సమస్య పూర్తిగా బయటపడిపోవటము, ఆ సమస్య నుంచి మీరు బయటపడటము, మిమ్మల్ని బాధిస్తున్నటువంటి ఆ సమస్య నుంచి కూడా పూర్తిగా మీరు అవరోధించి మనశ్శాంతిగా జీవించేటటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇది గుర్తుంచుకొని అమావాస్య రోజు చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి కలిగినటువంటి జాతకులకి దైవ కార్యక్రమాలు, దైవ దర్శనాలకు సంబంధించిన పనులు, తీర్థయాత్రకు సంబంధించినవి, కొన్ని ఇంట్లో మిగిలిపోయినటువంటి మొక్కులు, దైవ కార్యక్రమాల పనులు, ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మీరు పూర్తి చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.